స్వింగ్ చేసుకునే ప్రయత్నంలో ఒకవేళ కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, కాస్త క్లమ్జీ అనిపించింది అనుకోండి, మళ్ళీ కమాండ్ తిరిగి పంపిస్తుంది ఎవరికి? ఫస్ట్ పర్సన్ వ్యూకి. దాంతోపాటు ఫస్ట్ పర్సన్ వ్యూ ఏం చేస్తాడు, అక్కడ ఆల్రెడీ ఇది ఎందుకంటే సాధారణంగా కమర్షియల్ కదా, సో సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. వీడేం చేస్తాడు, ఆల్రెడీ అక్కడ రష్యాలో ఉన్న యుక్రెయిన్కి సంబంధించిన వ్యక్తి గూఢచారి, వీళ్ళు కమ్యూనికేట్ అవుతారు. సో ఈ ఇద్దరు కూడా ఇది కరెక్ట్గా వెళ్ళిందా లేదా, లేకపోతే రిమెంబర్ రష్యా లాంటి ప్రదేశంలో దాదాపు 4000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కొట్టడం సాధ్యమైన 41 యుద్ధ విమానాలను పేల్చేసింది ఈ కమర్షియల్ డ్రోన్సే. చాలా సింపుల్, ఏముండదు. నేను నార్మల్గా ఒక్కసారి డౌన్ చేసే ప్రయత్నం చేద్దాం, కొద్దిసేపు మళ్ళీ ఆపే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆఫ్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా మెల్లిగా అది అయిపోయిన తర్వాత, తన పని తాను ముగించుకున్న తర్వాత ఈ డ్రోన్ ఉంటుంది కదా, నేను ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఈ డ్రోన్ ఉంటుంది కదా, అటాక్ చేసిన తర్వాత ఇలా ఉండదు. వన్స్ ఇలా రిలీజ్ చేసేసిన తర్వాత, వన్స్ తన పాయింట్ని సెట్ చేసిన తర్వాత, పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత తను పేలిపోతుంది. సాధారణంగా ఇవి మూవీస్ షూటింగ్ కోసము లేకపోతే చిన్న చిన్న పనుల కోసము వాడుకునేవి తప్ప ఇవి సాధారణంగా అటాకింగ్కి యూజ్ చేసేవి కాదు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద దాడికి అటాకింగ్కి యూజ్ చేసిన డ్రోన్ ఇది. దాదాపుగా వందలాదిగా అంటే 117 డ్రోన్స్ను ఉపయోగించినట్టు స్వయాన ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు 18 నెలల పాటు, దీనికోసం 18 నెలల పాటు, 18 నెలల పాటు వీళ్ళు అక్కడ ఆ ప్లాన్ని స్కెచ్ గీయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అక్కడ దాడికి ప్రణాళికతో పాటు ఎఫ్ఎస్బి వాళ్ళ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఉంటుంది కదా, దాని పక్కనే దీనికి సంబంధించి ఆ ప్రణాళిక దాని ఎగ్జిక్యూషన్కి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు ఎక్కడ రష్యాలో. సో ఈ డ్రోన్కి మీరు చూస్తున్నారుగా కెమెరా, ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫ్రంట్ కెమెరాతో అక్కడ ఏం జరుగుతోంది దాని టార్గెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇదిగోండి, నేను కాస్త ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా, సో దట్ కాస్త క్లోజ్ వ్యూలో మీకు ఇంకా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఇది ఈ ఫ్రంట్ కెమెరా. ఈ ఫ్రంట్ కెమెరాతో పాటు దీనికి ఇదిగో ఇలా కిందనమాట. యాక్చువల్లీ దీనికి మనం అడ్జస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇది కమర్షియల్ది కాబట్టి. సో ఇలా ఉంటుంది. ఇలా ఒక వెపన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను క్రాస్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నా. సో ఇది డ్రోన్, దాని కిందన ఇలా అంటే అది న్యూక్లియర్ వెపన్ అవ్వచ్చు లేకపోతే మిజైల్ కావచ్చు. దీనికి సంబంధించి మీరు చూస్తుంటే కనుక దానికి దాదాపుగా ఒక స్మాల్ సైజ్ ఐరన్ రాడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పేరుడు పదార్థాలు దాన్ని కింద అటాచ్ చేస్తారు. సో ఇదేం చేస్తుంది, ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాతో ఆ టార్గెట్ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ లొకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రెండింటిని స్కాన్ చేసుకుంటుంది, రెండింటిని కంపేర్ చేసుకున్న తర్వాత అది సాధ్యమా కాదని చెప్పి ఇది ఆలోచించుకుంటుంది, సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తి ఫస్ట్ పర్సన్ ఎఫ్పివి, ఫస్ట్ పర్సన్ వ్యూ అంటారు కదా, వాళ్ళకి సమాచారం ఇస్తుంది. ఆ తర్వాత అటాకింగ్కి వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోని నేను మళ్ళీ కింద పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎగిరిన తర్వాత తన టార్గెట్ని చేరుకున్న తర్వాత డెస్ట్రాయ్ అయిపోతుంది. ఒక్కసారి ఇక్కడి నుంచి ఐ రిక్వెస్ట్ మళ్ళీ ఇంకోసారి ఫ్లై చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఫ్లై ఇట్. ఎందుకంటే కనుక ఇది మీరు చూడొచ్చు, అనుకున్న అక్కడే టార్గెట్ చేశాను కదా, అక్కడి నుంచే ఎగురుతుంది. మీరు చూడండి, నేను ఎక్కడైతే దానికి స్పేస్ ఇచ్చానో అదిగో సో అదిగో మీరు చూస్తే అదిగో. సో మీరు చూడొచ్చు, నాయిస్ కూడా చాలా తక్కువ వినిపిస్తుంటుంది. చూసారా, అది ప్రిసైజ్గా ఎక్కడ నేను నా తలకి కరెక్ట్గా లెవెల్లో పెట్టమంటే లెవెల్లోనే ఉంది అది. సో దాంతోపాటు నేను ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎంత ప్రిసైజ్గా ఉంటాయి ఈ డ్రోన్స్ అనేవి. ఇక్కడ నుంచి ఒక్కసారి నేను మళ్ళీ యుక్రెయిన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్ టు యుక్రెయిన్. ఒకసారి ఆ ఎల్లో మార్క్ దగ్గరికి అదిగో యుక్రెయిన్, అదిగో చూసారా, నేను అక్కడే చెప్పాను. అక్కడంటే ఆపరేటర్ ఎలా చెబితే అలా వెళుతుంది. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇటు మూవ్ అవుదాం. మెల్లిగా వస్తాను, చూసారా, వచ్చిన తర్వాత రష్యా లొకేషన్ ఇక్కడికి రావాలి. రైట్, స్టాప్ ఇట్. సో అది దానికి కమాండ్ ఇస్తే ఇక్కడ నేను బాంబింగ్ చేయమంటే దానికి అప్పుడు మళ్ళీ సెల్ఫ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే అటాకింగ్కి వెళుతుంది, అక్కడున్న టార్గెట్ని క్లియర్ చేసుకుంటుంది. దాంతోపాటు ఇది ఉంది కదా, ఇది మనకు కనిపించదు, ఇంకా సెల్ఫ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. కామికాజీ డ్రోన్స్ కింద మాట్లాడుకుంటుంటారు. దాంతోపాటు అన్మాన్డ్ కాంపాక్ట్ ఏరియా వెహికల్స్ అంటూ ఉంటారు, యూఏవీస్. సో కమర్షియల్, ఇప్పుడు కమర్షియల్స్ని కూడా మ్యూనిషన్స్లోకి అంటే యుద్ధ ఏమంటారు సాధారణంగా యుద్ధ సామాన్లు సామగ్రి లేకపోతే
భాష వాడుతూ ఉంటారు కదా, సో దాంట్లోకి వచ్చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ రష్యాపై యుక్రెయిన్ దాడికి ప్రధానంగా ఉపయోగించింది ఇదిగో ఇలాంటి కమర్షియల్ డ్రోన్స్ని ఉపయోగించడం జరిగింది. ఈ కమర్షియల్ డ్రోన్స్ FPV, ఒక వ్యక్తి ఒక లొకేషన్లో ఉంటాడు, ఆ లొకేషన్ నుంచి బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి టార్గెట్ని చేజ్ చేస్తుంది, టార్గెట్ని క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి కమర్షియల్ డ్రోన్స్ని ఉపయోగించి రష్యా మీద యుక్రెయిన్ దాడికి దిగింది. మొత్తం 41 యుద్ధ విమానాలని పేల్చేస్తుంది. సో మీరు చూడొచ్చు, ఆ పొజిషన్ మీరు చూడొచ్చు, కరెక్ట్గా ఎక్కడ హోల్డ్ అయినది అక్కడే ఉంది. సో కొట్టే సందర్భంలో కూడా వెయిట్ చేసి ఆలోచించి స్ట్రైక్ చేస్తుంది. సో అక్కడ ఒక 2 minutes అలా హోల్డ్ ఆన్ అయ్యే కండిషన్ దానికి కనుక చెప్పామనుకుందాం, 2 నిమిషాలు హోల్డ్ ఆన్ అవ్వమని చెప్పి. చూసారుగా, నా కళ్ళ ముందు అలాగే హోల్డ్ అవుతోంది. ఎందుకని? టార్గెట్కి నేను దానికి సంబంధించి కమాండ్ ఇచ్చిన సందర్భం. సో ఆపరేటర్ ఎలా చెబితే ఆపరేటర్ చెప్పినట్టుగా అది నడుచుకుంటూ ఉంటుంది. సో నేను మెల్లిగా అడుగులు వేస్తుంటే నాతో పాటు అడుగులు వేస్తాను. సో ఎక్కడికక్కడ ప్రిసైజ్గా ఉంటుంది. చూస్తున్నారుగా, నా చేయికి సంబంధించి దానికి నేను ఆపరేషన్ కమాండ్ ఎలా చెబితే అలాగే వెళ్తుంది, నా ఆపరేటర్ ఏం చెప్తే అదే చేస్తుంది. సో ఈ నేపథ్యంలోని ఇక్కడే జస్ట్ ఒక స్టూడియోలోని ఇంత ప్రిసైజ్గా అది నడవగలిగితే, దాంతోపాటు దానికి కమాండ్ ఇచ్చినప్పుడు దాన్ని మరీ ముఖ్యంగా మరికొన్ని అమ్యునిషన్స్ దానికి తోడైనప్పుడు ఇంకెలా ఉంటుంది దాని పరిస్థితి. సో ఇదే కమర్షియల్గా మాట్లాడుకునే ఈ డ్రోన్స్తో రష్యా మీద యుక్రెయిన్ దాడికి దిగింది. దాదాపు 41 యుద్ధ విమానాలను పేల్చేసింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం రష్యా మీద దాడిని ఉధృతం చేస్తుంది యుక్రెయిన్. మరి ముఖ్యంగా 2022 నుంచి ఈ డ్రోన్లతో దాడికి తెగబడుతున్న యుక్రెయిన్ ఇప్పుడు రష్యా మీద యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సినారియోలో రష్యా ఏం చేయబోతున్నారు ఆసక్తికరంగా మారింది. డ్రోన్లతో జరిగిన యుద్ధం ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆపరేషన్ స్పైడర్ వెబ్. యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుతో ఈ డ్రోన్లను ఉపయోగించి. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ డ్రోన్లతో ఎలా దాడి చేయగలిగింది? మరి ముఖ్యంగా కమర్షియల్ డ్రోన్స్గా మాట్లాడుకునే ఈ కమర్షియల్ డ్రోన్స్తో ఈ FPVలతో ఎలా దాడి చేయగలిగింది? మరి ముఖ్యంగా ఎక్కడో ఉన్న యుక్రెయిన్ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా మీద దాడి చేయడానికి వెనకాల కారణం ఏంటి? ఎలా దాడి చేయగలిగింది? మరి ముఖ్యంగా దాదాపుగా 1,00,000 అంతే, హార్డ్లీ 1,00,000 అనే పేరు వినిపిస్తోంది ఈ కమర్షియల్ డ్రోన్స్కి సంబంధించి. అందులో కమర్షియల్ డ్రోన్లో భాగంగా ఉంటుంది FPV. అసలు FPV అంటే ఏంటి? ఎలా దాడి చేయగలిగింది? ఎక్కడో ఉన్న యుక్రెయిన్, ఇదిగో ఇక్కడుందా యుక్రెయిన్, ఇక్కడున్న యుక్రెయిన్కి సంబంధించి ఇక్కడి నుంచి ఎక్కడో దూరంలో ఉన్న ఇదిగో ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 4,000 కిలోమీటర్ దూరంలో ఉన్న చోట ఎలా దాడి చేయగలిగింది? ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. డ్రోన్తో నేను మీకు చూపించబోతున్నాను. ఇంతవరకు తెలుగు తెరలో ఎవరో మీకు ఈ డ్రోన్లతో ఎలా దాడి జరుగుతుందని చెప్పి బహుశా చూపించే ప్రయత్నం చేయలేదు. RTV మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ డ్రోన్స్కి సంబంధించి ఈ డ్రోన్స్ దాడి ఎలా చేయగలిగింది? అసలు ఎన్ని రకాల డ్రోన్స్ ఉంటూ ఉంటాయి. అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్ అంటూ ఉంటారు. దాంతోపాటు ఇంకొక రకం మరి ముఖ్యంగా లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటుంటారు. లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే దీనిలో ఆత్మాహుతి చేసుకోగలిగే డ్రోన్లు అన్నమాట. సాధారణంగా కామికాజీ డ్రోన్స్ అంటుంటారు. అలా థర్డ్ రకం కమర్షియల్ రకంలో మాట్లాడుకునేది ఈ FPV. సో దీంతో ఎలా దాడి చేయగలిగింది? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆన్ ప్రెజెంటేషన్తో సైతం. ఇది సాధారణంగా డ్రోన్ ఇలా ఉంటుంది కదా. ఈ డ్రోన్ కిందన ఇదిగో ఇలా ఒక బాంబ్ని ఏర్పాటు చేసి ఉంచుతారన్నమాట. సో కమర్షియల్గా మాట్లాడుకునే సందర్భం ఈ ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, ఒకే వ్యక్తి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ఒక వ్యక్తి గాగుల్స్ లాంటివి పెట్టుకుంటుంటాడు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఈ వీడియో గేమ్స్ ఆడే సందర్భంలో కొంతమంది గాగుల్స్ పెట్టుకొని ఒక వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అలా మాట. సో ఇక్కడ జరిగేది లైవ్ యాక్షన్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది స్టార్ట్ అయిన తర్వాత వెళుతుంది కదా.
వెళ్ళే సందర్భంలో ఎక్కడ వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది దీనికి ఉంటుంది. అయితే ఈసారి జరిగిన దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ డ్రోన్, లెట్స్ స్టార్ట్. అదిగో అలా స్టార్ట్ అయింది. ఇవి ఎక్కడ ఏర్పాటు చేశారు తెలుసా? రష్యాకు బోర్డర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. రష్యాకు సరిహద్దులోనే ఏర్పాటు చేసి ఒక ట్రక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వన్ బై వన్ అదిగో ఇలా స్టార్ట్ అవుతుంది. ఇలా ఎగిరిన తర్వాత వీళ్ళు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి ఇలా చూస్తున్నారు.